కుంభరాశి వారికి జనవరి 30వ తేదీ శుక్రవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు మొదలయ్యే రోజు కావచ్చండి. ఈ తెల్లారితే మీ ఇంట్లో అడుగుపెట్టే శుభశక్తి మీ భవిష్యత్తును మార్చబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో వెలుగులు పెరుగుతాయన్నమాట. మనసులో భయాలు కూడా తగ్గుతాయి కూడాను. మీరు ఊహించని ఒక శుభవార్త మీ వైపు అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఒక మార్గం తెరుచుకోబోతుంది. మనసు ప్రశాంతంగా పొందే రోజు అనమాట ఇది. ఎదురు చూస్తున్న సమాధానం రాబోతున్న రోజు. దైవ అనుగ్రహం స్పష్టంగా అనుభూతి చెందే సమయం అనమాట ఇది. కుంభరాశి వారి జీవితంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా నిలవబోతుందండి. ఒక మంచి నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈరోజు మీరు చేసే ఒక చిన్న పని పెద్ద ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో వాతావరణం మారబోతుంది. శాంతి, శుభం, సంతోషం కూడా పెరగబోతున్నాయి. ఈరోజు మీ జీవితానికి ఒక కొత్త ప్రారంభం కావచ్చు. ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి. చివరిలో మీకోసం ఒక చిన్న శక్తివంతమైన పరిహారం ఉంది. ఇలాంటి దైవ సందేశాలు ప్రతిరోజు పొందాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఆశీర్వాదం లాంటిది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మంచి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి అంటే లక్కీ నెంబర్ వచ్చేసి 5 అనమాట. రేపటి రోజున ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా శుభకరంగా ఉంటుంది. మీకు శుభ సమయం వచ్చేసి ఉదయం 6:30 నుండి 8 గంటల మధ్య ఇది మీకు శుభ సమయంగా ఉంటుందన్నమాట. ఇంకా రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ అనమాట. మనం ఒక చిన్న పరిహారం చెప్దాం అనుకున్నాం కదా, తప్పకుండా లాస్ట్లో చెప్తానండి. చిన్న పరిహారాన్ని పాటించడం వల్ల మీకు తప్పకుండా మంచి జరుగుతుందన్నమాట. ఇప్పుడు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి దినఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతున్నాయండి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు ప్రతిరోజు కూడా శని యొక్క స్తోత్రాలు చదువుకోవడం లేదా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులు కావడానికి స్వామివారికి సంబంధించినటువంటి అంటే స్వామి ఇష్టపడేటువంటి పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యతనైతే తప్పకుండా ఇవ్వండి. అలాగే శని భగవానుడి యొక్క ఆశీర్వాదాన్ని మీరు తప్పకుండా రేపటి రోజున పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఏదైనా సరే అనుకున్నట్లుగా తప్పకుండా జరగబోతుందండి. మీకు ఇష్టపడేటువంటి పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యతను తప్పకుండా ఇవ్వండి. ఇక మీ ప్రవర్తనలో, మీ మాట తీరును, మీ ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నటువంటి ఆ సంఘటన ఏమిటి, ఆ సంఘటన కలిగినటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం పుష్కలంగా ఈరోజు ఈ వీడియో ద్వారా తప్పకుండా తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇకపై మీ జీవితం మొదలయ్యేటువంటి జీవితం మరొక ఎత్తు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అనేది లేదండి. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషుల్లాగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహం మీలో మొదలవబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోవడమే కాదు, తప్పకుండా అవాక్ అవుతారనమాట. ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా జరగబోతుందా, అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటిది అనే పూర్తి అంశాలను ఈరోజు మనం ఇక్కడ తప్పకుండా తెలుసుకోబోతున్నాం. ఏదైనా సరే కుంభరాశి వారికి రేపటి రోజున అంటే వీరి గుణగణాలను ఎప్పుడు కూడా పరిశీలిస్తే కనుక కష్టాలను ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటారంటే జాతకపరంగా చూసుకున్నట్లయితే వీరికి అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టాలనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి. కానీ వీరి సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడాను వీరికి ఎక్కువగా బాధ అనిపించినప్పటికీ కూడాను అంటే సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించవన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారనమాట. అలాగే కొంత పేదవారు కూడా ఉంటారు, మధ్యతరగతి వారు కూడా ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా ఏంటంటే పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే కష్టాలు అయితే కావండి. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలనైతే అనుభవిస్తారో, ఎన్ని అవమానాలు అయితే ఎదుర్కొంటారో అటువంటి కష్టాలను మీ జీవితంలో ఎదుర్కొన్న వారే చిన్నప్పటి నుండి కూడా, చిన్న పనుల దగ్గర నుండి కూడా ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా కూడాను, ఎంత ఆస్తి ఉన్నా కూడాను వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసు. కాబట్టి ఒక ప్రత్యేకంగా వీరికి రేపటి రోజున అంటే అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశివారు కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అలాగే కష్టపడి పని చేసేటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో ఎప్పుడు కూడా జీర్ణించుకుపోయి ఉంటాయండి. ఈ రాశివారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు. అతి కోపం వల్ల కూడా వీరికి అప్పుడప్పుడు కొంచెం బాధపడేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ రాశివారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంతో హుందాగా ఉంటారండి. ఎప్పుడు కూడా ముఖ తేజస్సు ఎంతో అంటే అదృష్టవంతులా కనిపిస్తూ ఉంటుందన్నమాట.
ధర్మపరంగా పనిచేస్తూ ఉంటారు, న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని మేము సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారనమాట. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి రేపటి రోజున. ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ సంఘటన ఏంటనేది కూడా మీరు రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ అంటే మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టం కావచ్చు, ఒకంత మనకు దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే కనుక అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందన్నమాట. ఇక ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు తెలియకుండానే ఒక సంఘటన ద్వారా మీరు చాలా అంటే చాలా ఆనందిస్తారండి. సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. శుభ సమయం అనే చెప్పుకోవచ్చు రేపటి రోజున. మీకు ఏదైనా సరే అంటే ఇటువన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాదనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులు అవుతారండి. అలాగే ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తారనమాట. ఇక మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం, ఆ ఫోన్ నెంబర్లు తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం, మీరు ఎంత మాట్లాడకున్నా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచమని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట రేపటి రోజున. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నం చేసినా, లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది కూడా ఇస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను, ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే కేటాయిస్తారండి. అలాగే అవసరమైతేనే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనమాట. రేపటి రోజున మంచి కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క నిలకడతనము, అలాగే మీరు మాట తీరు, మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభిమానించేటువంటి తీరు కూడా చాలా ఉత్సాహపరుస్తుందన్నమాట మిమ్మల్ని. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు అయితే మీకు రేపటి రోజున గడిస్తారండి. పెట్టుబడులు ఏదైతే పెట్టుకున్నారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక అలాగే మీ జీవితంలో, మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి. రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుందండి. అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి. అంటే మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా మీ ఇంట్లో వాళ్ళు. అటువంటివన్నీ కూడా మీకు ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, అలాగే వారు మాతో చెప్పుకోలేదు కదా అని చెప్పి ఒక బాధ, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహం అయితే పరుస్తాయన్నమాట. అయినా పర్లేదండి, మీకోసం, మీ మంచితనం కోసం, మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడికి గురి కాకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఇక అలాగే రేపటి రోజున మీ పనుల్లో, మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు కాబట్టి అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. లాస్ట్లో ఒక చిన్న పరిహారం మనం చెప్పుకున్నాం కదా. రేపు ఉదయం తెల్లారిన వెంటనే ఒక దీపం వెలిగించి ఓం నమ శివాయ లేదా ఓం సాయిరామ్ అని 11 సార్లు జపించండి. ఇంటి గుమ్మం దగ్గర కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రం చేయండి. ఇది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించి శుభశక్తిని ఆకర్షిస్తుందండి. మనశ్శాంతిని మరియు అదృష్ట మార్గాన్ని కూడా తెస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు వీలైతే కనుక అమ్మవారి గుడికి వెళ్ళండి. అక్కడ తప్పకుండా నిమ్మకాయ దీపాన్ని వెలిగించి రండి. దుర్గాదేవి గుడికి కానీ, లక్ష్మీదేవి గుడికి కానీ వెళ్ళి రాహుకాల సమయంలో అంటే ఉదయం 10:30 నుంచి 12 లోపు నిమ్మకాయతో దీపాన్ని వచ్చినట్లయితే కనుక మీకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈరోజు సందేశం మీ హృదయాన్ని తాకి ఉంటే కనుక, అంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే, దైవ అనుగ్రహం మీ జీవితంలో ప్రవేశపెట్టినట్లే మీ జీవితంలో శాంతి ఉండాలి, మీ మనసులో ధైర్యం ఉండాలి, మీ జీవితంలో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివుడి కృప మీ మార్గాన్ని వెలిగించాలి.
దుర్గమ్మ శక్తి మిమ్మల్ని రక్షించాలి. మీరు ఒంటరి వారు కాదు, మీతో పాటు దైవం ఉంది, మీతో పాటు మేమున్నాం. ఈ వీడియో మీ మనసుకు తాకితే దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సపోర్ట్ మాకు ఆశీర్వాదంగా మారుతుంది. తప్పకుండా ఈ దిన ఫలితాలు, జ్యోతిష సూచనలు ప్రతిరోజు పొందాలంటే మాతోనే ఉండండి. మీ జీవితం వెలుగుల పండగ కావాలి, ప్రతి అడుగు శుభంగా మారాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.